హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా గోపాష్టమి మరియు గోకులాష్టమి యొక్క శుభాకాంక్షలు. ఇవాళ మనము గోపాష్టమి గురించి చాలా సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ తెలిసిన రోజే, మనందరి జీవితాలలో కూడా మనకి ఏదైనా ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తే, లేదంటే ఇంటర్ 10th నుంచి ఇంటర్కి వెళ్తే మనం ఎట్లా ప్రమోషన్ వచ్చిందని ఫీల్ అయ్యి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, శ్రీకృష్ణుడు ఆ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలని తనకు తానే కోరుకుంటున్నాడు, నాకు ప్రమోషన్ కావాలి అనని. అసలు ఈ ప్రమోషన్ ఆయనకి ఎందుకు కావాలి, ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు అనేది చూద్దాము. కృష్ణుడు ఇప్పుడు దాకా 5 సంవత్సరాల బాలుల్లాగా ఉన్నాడండి. దీనిని కౌమార వయసు అంటారు. కౌమార వయసు ప్రహ్లాదుడు కూడా చెప్తాడు 7వ స్కందంలో, కౌమారే ఆచరేత్ ప్రజ్ఞాన్ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అర్థదమధ్రువం. నిజమైన జీవితం యొక్క అర్థం ఏమిటంటే, ధర్మం ఏమిటంటే కౌమారే ఆచరే ధర్మం. ఈ భక్తి ధర్మాన్ని, అసలు నిజమైన ధర్మం ఏమిటంటే ఈ భక్తి ధర్మాన్ని కౌమార వయసు నుంచే ఆచరించాలి. సేమ్ కృష్ణుడు కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు కౌమార స్టేజ్లో ఉన్నాడు. కౌమార నుంచి పౌగండకి వెళ్తున్నాడు అనమాట. చాలా వయసులు స్టేజెస్ ఉంటాయన్నమాట. ఓల్డ్ ఏజ్, టీనేజ్, అడల్ట్, అట్లా ఇందులో కూడా పౌగండాకి వెళ్తున్నాడు కృష్ణుడు. బలరాముడు ఇద్దరు కూడా. ఇప్పుడు దాకా కృష్ణుడు ఎట్లా ఉన్నాడంటే కేవలము దూడల్ని మాత్రమే పాలిస్తున్నాడండి. వాటిని తీసుకెళ్ళి వాటిని మేపుకొచ్చేవాడు, వాటిని దూడ పిల్లల్ని. కాబట్టి కృష్ణుడిని వత్సపాలకుడు అనేవాళ్ళు. ఇప్పుడు కృష్ణుడు వత్సపాలకుడు నుంచి గోపాలుడిగా ప్రమోషన్ కావాలని చెప్పి తీవ్రంగా తపనతో యుద్ధం చేస్తున్నాడు అనమాట. సేమ్ దీని గురించి కార్తీక మహాత్మ్యం అనే ఒక సెక్షన్లో పద్మపురాణంలో వస్తుంది. శుక్లాష్టమి కార్తికేతు స్మిత గోపాష్టమి తద్దినం కృష్ణ బలరామ అనని. కృష్ణ బలరాములు ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్లాష్టమి రోజున దీనినే గోపాష్టమి అని కూడా పిలువబడుతుంది. యశోదానందులు ఇద్దరు కూడా కృష్ణ బలరాముల్ని వత్సపాలకుడు నుంచి గోపాలకులుగా ప్రమోషన్ ఇచ్చి పెద్ద ఉత్సవం జరిపి 3 దినముల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుతారనమాట. జరిపి అడవికి పంపించిన రోజు అనమాట. అసలు ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మన నందగావంలోనే జరుగుతుంది. బ్రహ్మ విమోహన లీల తర్వాత జరుగుతుందన్నమాట ఇది. ఎందుకంటే కృష్ణుడి యొక్క వయసు పెరుగుతుంది. మీరు చూడొచ్చు, గోలోకంలో కృష్ణుడి వయసు ఎప్పటికీ పెరగదండి. ఎన్నిసార్లు చూసినా, ఎన్ని క్షణాలు చూసినా, ఎన్ని యుగాలు చూసినా సరే కృష్ణుడి యొక్క వయసు పెరగదు. ధ్యానచంద్ర గోస్వామి అని ఇతను గోపాల గురు గోస్వామి యొక్క శిష్యుడు అనమాట. ఇతను తన పుస్తకంలో రచించారు కృష్ణుడి యొక్క ఎగ్జాక్ట్ వయసు ఎట్లా అంటే 15 సంవత్సరాల 9 నెలల 7.5 రోజులు మాత్రమే. అర్థమవుతుందా? 15 years 9 months 7.5 days. అదేవిధంగా శ్రీమతి రాధారాణి వయసు ఎంత అంటే 14 సంవత్సరాల 2 నెలల 15 రోజులు.
15 ఇయర్స్ ఏమో కృష్ణుడికి, 14 ఇయర్స్ ఏమో రాధారానికి. ఎగ్జాక్ట్ ఏజ్ అండి. ఒక్క రోజు పెరగరు, ఒక రోజు తగ్గరు. వీళ్ళు గోలోకంలో ఇదే యొక్క పొజిషన్లో ఈ ఏజ్ ఫీచర్స్తోనే ఉండిపోతారనమాట. కానీ ఈ భౌమ్య బృందావనంలో వచ్చేసరికి కృష్ణుడు పుట్టాడు, రోజులు బాలుడుగా ఉన్నాడు, తర్వాత లెగిచి పాకాడు, తర్వాత తిరిగాడు, వెన్నకుండలు పగలు కొట్టాడు. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకి వయసు పెరిగి ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాడు అనమాట. దీనినే చూడటానికి ఎంతమంది దేవతలు అల్లాడిపోయారు. మాకు గోలోకంలో ఇటువంటి అదృష్టం లేదు, మేము కూడా భౌమ్య బృందావనానికి వెళ్ళి గోపబాలుడి యొక్క అవతారం తీసుకొని ఆ కృష్ణుడి యొక్క లీలల్ని చూసొస్తామని చెప్పి ఒక్కొక్క దేవత వచ్చిపోతూ ఉండేవాళ్ళు అనమాట. మన ఆచార్యులు వారి వారి గ్రంథాలలో రచించారు ఈ విధంగా. అయితే బ్రహ్మ విమోహం లీల అయిపోయిన తర్వాత కృష్ణుడిలో సడన్గా మార్పు వచ్చేస్తుందండి. దేనికంటే సడన్గా పెద్దవాళ్ళలాగా మారిపోతాడు, చాలా ఫిలాసఫీ మాట్లాడతాడు, చిల్లరి పనులు తుంటరి పనులు ఏమి చేయరు. ఈ స్ట్రేంజ్ బిహేవియర్, కృష్ణుడిలో ఉన్న స్ట్రేంజ్ బిహేవియర్ యశోదామాతని కలవరపెడుతుంది. ఏంటిది, కన్నయ్య మీద కంప్లైంట్స్ అన్నీ తగ్గిపోయినాయి, గోపికలు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఏం జరిగింది, వాట్ వెంట్ రాంగ్, వాట్ హ్యాపెండ్ అని చెప్పి ఈ గోపికలందరూ వాళ్ళలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. సేమ్ యశోదామాత కూడా ఇంతే ఆలోచించి అభినందన యొక్క భార్యకి చెప్తుంది. ఈ అభినందనుడు ఎవరంటే ఈ నందమహారాజు యొక్క వంశంలో ఫస్ట్ ఇతనేనండి. నందమహారాజు వాళ్ళ తండ్రి పేరు అంటే కృష్ణుడు వాళ్ళ తాతగారి పేరు పర్జన్య గోపుడండి. ఇతనికి మొత్తం 7 సంతానం అండి. 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఆ 5 ఎవరంటే ఫస్ట్ ఉన్నతను అభినంద, రెండో అతను ఉపనంద, మధ్యలో అతని పేరే నందమహారాజ్ కృష్ణుడు వాళ్ళ తండ్రి. తర్వాత కృష్ణుడు వాళ్ళ బాబాయిలేమో సనంద, నందన్. వీళ్ళ 2 ఆడపిల్లలండి. వీళ్ళు సనంది, నందిని. అయితే ఈ ఉపనందుడి యొక్క భార్యకి యశోదామాత కూర్చుని తన బాధ అంతా చెప్తుంది. ఏంటి కృష్ణుడు ఇలా తయారైపోయాడు, అసలు నన్ను టచ్ చేయనియట్లేదు, నేను వచ్చి కృష్ణ రా నీ ముకుటం కడతానంటే కట్టనియట్లేదు, నీకు ధోతి కడతారా అంటే కట్టనియట్లేదు, నీకు స్నానం చేపిస్తానరా అంటే రానియట్లేదు, వెన్న తినిపిస్తానరా అంటే తనే వెళ్ళి తెచ్చుకొని తింటున్నాడు, మక్కన్ మిస్ట్రీలు వెన్న అంతా కూడా తినతో నీట్గా శుభ్రం చేస్తున్నాడు. చాలా స్ట్రేంజ్ బిహేవియర్గా కనిపిస్తుంది, నాకు అర్థం అవ్వట్లేదు, ఏదో జరిగిపోయింది కృష్ణుడికి, ఏదో దిష్టి తగిలేసి ఉండిద్ది, నేను సాయంత్రము ఆవు తోక పెట్టి మంచిగా దిష్టి తీసి ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తాను, పెద్ద ఆవిడ దగ్గరికి, ఆవిడ యొక్క మంత్రాలతో కృష్ణుడికి పట్టిన ఏదో దోషం ఏదో ఉండిద్దేమో అది మొత్తం పోగొడుతుంది అని చెప్పి యశోదామాత అభినందడు తాలూకా భార్యకి తన బాధనంతా చెప్తా బాధపడుతుంది. యశోదామాత ఇలా బాధపడడం చూసి అభినందుని వారి భార్య నవ్వుకుంటుంది. ఎందుకంటే యశోదామాతకి చాలా రోజుల వరకు పిల్లలు లేరు, కానీ కృష్ణుడు వచ్చేసాడు. ఇప్పుడు అభినందన వాళ్ళ భార్య చాలా పెద్దది కదా వీళ్ళకన్నా, కాబట్టి తనకు అర్థమవుతుంది, ఏం లేదు యశోదా, వయసు పెరుగుతుంది కదా, తను తెలుసుకుంటున్నాడు పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, చిన్నవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, తన తోటి వాళ్ళతో ఎట్లా ఉండాలి అని. కాబట్టి నువ్వు టెన్షన్ ఏం పడవాక, అది తప్పు బిహేవియర్ కాదు, కృష్ణుడు తన వయసుకు తగ్గట్టే బిహేవ్ చేస్తున్నాడు, నిన్నటిదాకా అల్లరి పిల్లవాడిగా ఉండేవాడు, ఇప్పుడు బుద్ధిమంతుడు అవుతున్నాడు, కాబట్టి నువ్వు బాధపడబాక అని చెప్పి చెప్తుంది. ఇంకో పక్క ఏం జరుగుతుంది, కృష్ణుడు వాళ్ళ బాబాయిల దగ్గరికి వెళ్ళి కృష్ణుడు చెప్తాడు, ఏంటి మీరైనా చెప్పండి, చూడండి మీ అన్నగారికి ఎప్పుడు అనంగా వెళ్తున్నాడు ఆవులన్నీ తీసుకొని, ఆ దుమ్ము ఆ ధూళికి ఆయనకి దగ్గొచ్చేస్తుంది, ఆయన ఆరోగ్యం ఏమైపోవాలి, ఎప్పుడు వెళ్తున్నాడు అర్ధరాత్రి ఎప్పుడో వస్తున్నాడు, ఈ ఆవులన్నీ మాట వినే ఆవులు కాదు, ఇవన్నీ టెంపర్ ఆవులు, ఆ బృందావనం అడవిలో ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాయి, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, మీరు అతనికన్నా చిన్నవాళ్ళే కదా, మీరు చెప్పొచ్చు కదా. ఆర్డర్ ఇస్తున్నాడు అనమాట, రేపటి నుంచి నేనే వెళ్తాను ఆవుల్ని తీసుకొని, కాబట్టి నాన్నగారిని రెస్ట్ తీసుకోమనండి అని చెప్పి చెప్తాడు. అయితే వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత నందుడు వచ్చి బాధపడుతూ ఉంటాడు, ఏమి ఏమి సనంద నందన, కృష్ణుడిలో బిహేవియర్ చూసారా, సంథింగ్ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నాడు అతను, నాకు అర్థం కావట్లేదు అతనిలో ఎందుకు ఇట్లా బిహేవియర్ వచ్చిందో, అంతకు ముందులాగా కేకలేయట్లేదు, లేదంటే ఆవు దూడల్ని తీసుకొచ్చి నాన్న ఇవాళ సుబలుడు ఇలా చేశాడు, సుధాముడు ఇలా చేశాడు, లేదంటే మధుమంగళుడు ఇలా చేశాడు అని చెప్పి కంప్లైంట్లు ఏమి ఇవ్వట్లేదు, నా క్యారేజ్ బాక్స్ వేరే వాళ్ళు తిన్నారని చెప్పట్లేదు, బలరాముడు నన్ను ఏడిపించాడని చెప్పట్లేదు, వస్తున్నాడు నీట్గా కాళ్ళు కడుక్కుంటున్నాడు, తన నెమలి పించం ఫ్లూట్ తీసి అక్కడ పెడుతున్నాడు, వెంటనే వెళ్ళి స్నానం చేస్తున్నాడు, తినేసి పడుకుండిపోతున్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్.
ఏదో మిచీవస్ ఐటెం జరిగింది, ఏంటిది అది నాకు తెలియాలి అని చెప్పి నందమహారాజ్ బాధపడుతూ ఉంటే అప్పుడు మన వాళ్ళు కృష్ణుడు వాళ్ళ బాబాయిలు ఉన్నారు కదా, వాళ్ళు సనందాను నందన వాళ్ళు నవ్వుకుంటారు. ఏం లేదన్నయ్య గారు, కృష్ణుడు మిమ్మల్ని చూసి బాధపడుతున్నాడు, మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మీకు వయసు మీద పడిపోతుంది, గెడ్డమంతా జుట్టంతా నరిసిపోతుంది, మీ కాళ్ళు మోకాళ్ళు నొప్పులు అని అంటున్నారు, మిమ్మల్ని చూసి కృష్ణుడు బాధపడుతున్నాడు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, నేను రేపటి నుంచి ఆవు దూడల్ని వదిలేసి ఆవుల్ని తీసుకుని అడవికి వెళ్తాను, నేను గోపాలకుడిగా అడవికి వెళ్ళిపోతాను, నాకు ఆ డ్యూటీ ఇచ్చేయండి అని చెప్పి కృష్ణుడు అడుగుతున్నాడు. అన్నయ్య గారు, కృష్ణుడికి ఆ బాధ్యత అప్పచెప్పేద్దామా అని అన్న వెంటనే నందమహారాజ్ నవ్వుకుంటూ ఉంటారనమాట. మీరు చూస్తే మన ఆచార్యులు చెప్పారు, కృష్ణుడు తన వయసులో తన వాళ్ళకన్నా కూడా 1.5 times ఎంత 1.5% ఎక్కువగా ఫాస్ట్గా డెవలప్ అవ్వటం కానీ, బిహేవియర్లో మెచ్యూరిటీ కానీ, తను మాట్లాడే విధానం కానీ, తన డీలింగ్స్ కానీ 1.5 times కృష్ణుడు మిగతా వాళ్ళందరికన్నా కూడా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉండదంట కృష్ణుడిలో. ఆ విధంగా చెప్పిన వెంటనే తను నవ్వుకొని వెంటనే మన నందమహారాజు, ఏంటి కృష్ణుడి వయసు ఎంత, ఇప్పుడే గోవుల్ని పాలిచ్చేదేంది, అవి ఎంతెంత ఉంటాయి తెలుసా, 1 కాదు 2 కాదు 9.5 లక్షల ఆవులు ఉన్నాయి మనకి సంతతి, వాటన్నిటిని తీసుకొని కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడు, మనము డెవలప్ చేయలేము, ఇప్పుడే పంపించలేము అని చెప్పి మాట్లాడుకొని డిస్కషన్ అంతటితో ముగిసిపోయింది అనమాట. అసలు కృష్ణుడికి ఈ కోరిక ఎందుకు వచ్చింది, వత్సపాలకుడుగా ఉన్నాయన గోపాలకుడుగా వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారని అంటే మన ఆచార్యులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీల చెప్పారండి, ఒక్కో రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమనంటే అప్పటిదాకా వత్సపాలకుడుగా ఉన్న కృష్ణుడు బృందావనంలో ఎక్కువ టైం ఉండేది కాదనమాట ఆయనకి, కృష్ణుడికి. ఎక్కడికి, మన ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు యొక్క ప్లానింగ్ ఎలా ఉండేదంటే, తను ఒక ఆచార్యుడు చెప్తున్నాడు, రాక్షస సంహారం చేయాలి, ఆవులతో రకరకాల లీలలు పంచుకోవాలి, బృందావనంలో ఉన్న చెట్లు, రకరకాల క్రీపర్స్, సెలయేర్లు, యమున, ఆవులు, నెమళ్ళు ఇవన్నీ కూడా డివైన్ పర్సనాలిటీస్, గోలోక బృందావనం నుంచి వచ్చినాయి, వాటన్నిటితో తను ఆ ప్రేమని పంచుకోవాలి అని కృష్ణుడు అనుకుంటున్నాడు. కృష్ణుడికి టైం లేదు ఇక్కడ. సేమ్ మనకి కలియుగంలో ఎట్లా టైం లేదో కృష్ణుడికి కూడా టైం లేదండి. కేవలం తన ప్లానింగ్ ప్రకారం తనకు ఉన్న వయస్సు టైం ఏంటంటే 10 సంవత్సరాల 7 నెలలు మాత్రమే తను బృందావనంలో లీల చేయాలి. ఇందులో నందుడితో గడపాలి, యశోదామాతతో గడపాలి, రోహిణీమాతతో గడపాలి, తర్వాత బలరాముడితో గడపాలి, ఈ 16,108 మంది గోపికలతో గడపాలి, చెట్లకితో వాళ్ళ యొక్క మునులు ఋషులు వాళ్ళందరితో కూడా తను రసాస్ని ఎంజాయ్ చేయాలన్నమాట. కాబట్టి తనకి టైం లేదు. కాబట్టి కృష్ణ వాజ్ ఫీలింగ్ సో మచ్ హర్రీ అని చెప్పి ఒక ఆచార్యుడు చెప్తున్నాడు. అసలు కృష్ణుడు వత్సపాలకుడుగానే ఈ రసాలని ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే కారణం ఏంటంటే, మీరు బృందావనం వెళ్తే, నందగ్రామం వెళ్తే, నందగ్రామంలో నందుడు మహారాజు యొక్క భవన్ ఉంటుంది, నందభవన్. అక్కడే కృష్ణుడు పెరిగిందనమాట, ఆ నందభవన్. యశోదామాత ఎప్పుడైతే ఈ ఆవు దూడల్ని కృష్ణుడికి ఇచ్చి పంపించిన వెంటనే నందభవన్ పైకి ఎక్కి యశోదామాత ఒక అరేంజ్మెంట్ ఉండిద్ది. ఆ మెట్లన్నీ దిగి వచ్చిన తర్వాత తనకి బృందావనంలో ఉన్న అడవి మొత్తం కనిపిస్తుంది అనమాట. మీరు ఈ రోజుటికి బృందావనం వెళ్ళి నందగ్రామానికి వెళ్ళినా ఆ నందగ్రామంలో అక్కడ ఉండే బాబాలు మనకి చూపిస్తారు, చూడండి అదిగో ఆవులన్నీ కనిపిస్తున్నాయి, అదిగో కృష్ణుడు పట్టుకొని తన కొమ్ముబూర ఊదుతా ఆవు దూడల్ని తీసుకొని వెళ్తున్నాడు, ఆ చెట్టు దగ్గరే వచ్చి కృష్ణుడు పైకెక్కి తన ఆవు దూడలన్నింటినీ పిలిచేవాళ్ళు, దానినే తేర్కదంబ అంటారు. అది మొత్తం పైనుంచి యశోదామాత సాయంత్రం దాకా చూస్తూనే ఉండిద్ది. తనకి అర్థం అవ్వదన్నమాట కృష్ణుడు లేకుండా తను ఎలా గడపాలి అని చెప్పి అట్లా యశోదామాత ఎలో చేయదు నన్ను ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి. కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా నాకు పర్మిషన్ కావాల్సిందే, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి. ఇంకొక ఆచార్యుడు ఏం చెప్తారంటే, కృష్ణుడు తన పట్ల బృందావనంలో ఉన్న గోపికలకి, గోపబాలులకి, వీరందరికీ కూడా ఆ యొక్క తన పట్ల విరహ భావనని పెంపొందించడానికే కృష్ణుడు ఈ లీల ప్రదర్శించాడు
అని ఒక ఆచార్యుడు చెప్తాడు. ఒక ఆచార్యుడు ఏం చెప్తాడంటే కృష్ణుడికి ఆకలేస్తుంది, అన్ని ఫారెస్ట్ ఫ్లవర్స్ ఫ్రెష్ ఫ్లవర్స్ తినాలని చెప్పి అనుకొని తను ఆ విధంగా ఫారెస్ట్లోకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పి ఆ విధంగా చెప్తారు. అయితే ఒకరోజు నైట్ కృష్ణుడు వచ్చేసి ఇంకా తనకి ఆ లోపల ఉన్న డిజైర్, ఇంటెన్స్ డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవ్వట్లా, తను చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. వచ్చి కృష్ణుడు యశోదామాత దగ్గర కూర్చొని, చూసావా అమ్మ, అందరూ నన్ను ఏడిపిస్తున్నారు, నన్ను చిన్న బాలుడు అంటున్నారు, నన్ను రకరకాలుగా ఏడిపిస్తున్నారు, నేను మీకు పుట్టలేదంట, నేను దొరికానంట. ఒకడొచ్చేమో చెప్తాడు కృష్ణుడు మార్కెట్లో రోటీకను కొద్దిగా గోధుమ పిండికి నందబాబాకి అమ్మేశారు, నందబాబా రాజు కాబట్టి వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నారు నిన్ను అని చెప్పి చెప్తున్నారు. బలరాముడే వచ్చేమో నా మీద చెప్తున్నాడు, కృష్ణ యశోదామాత ఏ కలరు, నందమహారాజ్ ఏ కలరు, నేనే కలరు, మరి నువ్వెందుకున్నావు కృష్ణ ఈ కలర్లో, నువ్వు యశోదామాతకి పుట్టలేదు, నువ్వు యశోదామాతకి దొరికావు, వాళ్ళు రాజు రాణి కాబట్టి వాళ్ళు తెచ్చిచ్చారు మాకు అని చెప్పి చెప్తున్నారని చెప్పి బలరాముడి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకొక గోపబాలుడు వచ్చి అంటాడు, నువ్వు చూసావా ఎంత సన్నగా ఉన్నావో, నువ్వు నందమహారాజు యొక్క కొడుకు అంటే ఎవరైనా నమ్ముతారా, అసలు నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు ఇట్లా ఉండిపోయినావు అని చెప్పి ఇంకొకరు ఏడిపిస్తున్నారు, నేను బక్క చిక్కిపోయి ఉన్నానని చెప్పి నా యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి చూపించాలి నేను, కాబట్టి నన్ను ఫారెస్ట్కి ఎలో చేయండి. సారీ యశోదమాత అడుగుతుంది, సరే మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే, లేదు మాత, నేను రేపటి నుంచి అడవికి వెళ్తాను, అడవికి వెళ్ళి నేను ఆవులన్నిటిని పాలించి నా యొక్క శక్తి సామర్థ్యాలని వాళ్ళకి చూపిస్తాను అని చెప్పి అంటాడనమాట. ఓకే కృష్ణ, సరే నేను ఎలో చేస్తాను, కానీ దానికి పద్ధతి ఇది కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఓ పెద్ద ప్రొసీడర్ ఉండిద్ది, మన యొక్క గురువు రావాలి, కులగురువు రావాలి, అతను వచ్చి టైం చెప్పాలి, టైం చెప్పకుండా నిన్ను అలా పెడితే అలా పంపించలేం ఫారెస్ట్లో అంటే, ఓకే అమ్మయ్య, ఇంటెన్స్ డిజైర్ నాది ఫిల్ అవ్వబోతుంది, కాబట్టి రేపటి నుంచి కృష్ణుడు నేను ఫారెస్ట్కి వెళ్ళిపోవచ్చు, గోపబాలుడితో నేను ఎంజాయ్ చేయొచ్చు, అడవిలో డీపెస్ట్ అన్ని వనాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి కృష్ణుడు లోపల అనుకుంటూ ఉంటాడు. కృష్ణుడి యొక్క శక్తి ఎలా పనిచేసిద్దంటే, వాళ్ళ కులగురువు ఎప్పుడైతే వీళ్ళు నందభవనంలో ఒక డోర్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళబోతున్నారో వాళ్ళ కులగురువు యొక్క అడుగుజాడలు కనిపిస్తాయి అనమాట. ఆ కులగురువు వచ్చేస్తాడు వెంటనే. యశోదామాతకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏంటిది, నేను ఇప్పుడే కదా గురువుగారి గురించి మాట్లాడాను, ఇప్పుడే వచ్చేసారు ఏంది వీళ్ళు, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని అన్న వెంటనే ఆ కులగురువు చూసేసి ఏం కావాలమ్మా అంటే యశోదామాత చెప్తుంది, స్వామి నేను కృష్ణుణ్ణి అడవికి పంపిద్దాం అనుకుంటున్నాను, వత్సపాలకుడి నుంచి గోపాలుడుగా చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి మీరు ఒక మంచి ముహూర్తం చూడండి, వీళ్ళని అడవికి పంపిద్దాము, వీళ్ళకి ప్రమోషన్ ఇద్దామని చెప్పి యశోదామాత అడిగిన వెంటనే ఆయన మంచి క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసి ఇట్లా మనం ఇందా చెప్పుకున్నాం కదా పద్మపురాణంలో శ్లోకము, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చేసి చెప్తారు, ఈ రోజున మంచి ప్రోగ్రాం ఉంది, కృష్ణుడిని పంపియండి ఇంకా అని. అయితే ఎలా, సరే ఇంక రేపు పొద్దు నుంచి నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పి కృష్ణుడు ఆనందపడతా ఉంటాడు. అప్పుడు యశోదామాత చెప్పింది, ఆగాగు కన్నా, ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది, ఇది చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. మీరు చూడండి, ఒక ఆచార్యుడు రాసిన పుస్తకంలో ఏమనుందంటే, కృష్ణుడికి ఇంకొక పేరు నిత్య ఉత్సవ, ఇది గోపాల్ ఆనంద కదంబిని సంథింగ్ ఏదో ఒక బుక్ ఉంది, ఆ పుస్తకంలో ఉందన్నమాట. కృష్ణుడికి ప్రతిరోజు ఉత్సవమే, ఎక్కడైతే నిరంతరం ఉత్సవం జరుగుతూ ఉండిద్దో అక్కడి నుంచి కృష్ణుడు వెళ్ళిపోడంట, ఎక్కడైతే ఏం జరగదో అక్కడ కృష్ణుడు అసలు ఉండడంట. కృష్ణుడికి కావాల్సింది ఏంటంటే ప్రేమపూర్వక అటెన్షన్, లవ్వింగ్ అటెన్షన్ విత్ డివోషనల్ సర్వీస్. అయితే ఉత్సవం చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరంలా, ఒక 4 రకాల నైవేద్యాలు చేసి కృష్ణుడికి పెట్టి దానినే అన్నకూట మహోత్సవంగా జరుపుకోవచ్చు. ఒక చిన్న ఉయ్యాలు తయారు చేసి ఆ ఉయ్యాలలో రాధాకృష్ణుని కూర్చోబెట్టి మంచి ధూపము దీపము సమర్పించి ఒక చిన్న వెన్న ముద్ద పెట్టి దాంట్లోనే కృష్ణుడికి జూలన్ యాత్ర ఉత్సవం చేసుకోవచ్చు. ఒక చిన్న నీటి సెలయేరు లేదంటే ఒక చిన్న కుండలో నీళ్లు పోసి కృష్ణుని అటు ఇటు తిప్పుతా దానినే తెప్పోత్సవంలాగా, నౌకా విహార ఉత్సవంలాగా జరుపుకోవచ్చు. ఇదేనండి కృష్ణుడు భక్తులు ఎప్పుడైతే తనకి భావోత్సవేన భజతాం రసకామధేను అంటారనమాట.
కామధేను ఎంత శ్రేష్టమైనదో ఈ రసాలను అనుభవించేటువంటి కృష్ణుడిని రసకామధేను అన్నారు. భావోత్సవేన భజతాం అంటే కృష్ణుడికి పట్ల భావనని మనం స్వీకరిస్తే మనకి అదొక ఉత్సవంలాగా ఉంటుందన్నమాట. ఏ ఉత్సవం అది? భావ ఉత్సవం. భావ అంటే ద ప్యూర్ అన్అలాయిడ్ డివోషనల్ సర్వీస్, అహైతుకి అప్రతిహత అంటే నో డీవియేషన్, నో ఇంటరప్షన్ అనమాట. అటువంటి ఆనందము భక్తులకి కలగజేస్తూ ఉంటాడనమాట. అయితే పెద్ద ఉత్సవం చేయాలి. మన ఇంట్లో వరకే కాదు పండగ ఇది. నీతో పాటు నీ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ ప్రమోషను. బలరాముడు కూడా వస్తాడు నీతో పాటు, మిగతా గోపబాలురు గోపికలందరూ కూడా వస్తారు. కాబట్టి మనందరం పెద్ద ఉత్సవం చేయాలని చెప్పి బృందావనం అంతా చాటింపేసి ఇల్లు మొత్తం మంచిగా పేడలతో కల్లేపులతో అలంకరించి మంచి మంచి వెన్నకుండలన్నీ రెడీ చేసి ఇళ్ళ ముందంతా రంగులేసి ముగ్గులేసి ఎంత దేదీప్యమానంగా అలంకరిస్తారంటే బృందావనం మొత్తాన్ని మరొక శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం లాగా అలంకరిస్తారు. మీరు చూడండి ఇస్కాన్ టెంపుల్స్లో ఎంత అద్భుతంగా అలంకారం చేస్తారో సేమ్ మన ఈ బృందావనంలో కూడా యశోదామాత అంతే అలంకరణ చేయించిందండి. ఆ విధంగా అంత అద్భుతంగా అలంకరణ జరిగిన తర్వాత వీళ్ళు ఫైనల్గా బృందావనం వెళ్ళటానికి, అడవికి వెళ్ళడానికి, లోపలున్న డీపెస్ట్ ఫారెస్ట్కి వెళ్ళటానికి రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే యశోదామాత, నందమహారాజు, ఈ పూజారులందరూ వస్తారు, వేదిక మంత్రాలు చదువుతారు, గోవులన్నింటిని అలంకరిస్తారు. అప్పుడు యశోదామాత ఏం చెప్తుందంటే, ఓ కృష్ణ, నీకు ముందు రోజు నైట్ జరుగుతుంది ఈ విషయము. కృష్ణ, నువ్వు మరి రేపటి నుంచి అడవికి వెళ్తావు కదా, నేను వర్కర్స్ని పిలిపించాను. నీ పాదాల యొక్క సైజు వాళ్ళకి ఇస్తే నీ పాదాల తాలూకా సైజు చూసి వాళ్ళు నీకు మంచి మంచి చెప్పులు తయారు చేస్తారు. అడవిలోకి వెళ్ళాలి కదా అంటే అప్పుడు యశోదామాతకి కృష్ణుడు ఏం సమాధానం చెప్తాడంటే, తల్లి సరే చేపిస్తావు కాదనట్లేదు, మరి నాతో పాటు ఈ బృందావనంలో ఉన్న ఈ 9 లక్షల ఆవులకి కూడా చేయొచ్చు. అవి కూడా మనకి సహాయం చేస్తున్నాయి, మనకి పాలిస్తున్నాయి, వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి, అన్ని రకాలుగా మనల్ని ఆదుకుంటున్నాయి కదా. మరి వాటి సంగతి ఏంటి? వాటిని ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి వాటికి చేపిస్తే నాకు కూడా చేపించాలి, లేకపోతే నాకు వద్దు అని చెప్పి యశోదామాతని కృష్ణుడు అడుగుతాడనమాట. అవి దూరంగా ఉన్న గోశాలలో ఉన్న ఆవులన్నీ విని టీయర్స్ వచ్చేస్తాయి అన్నమాట ఆవులన్నిటికీ. చూడండి, కృష్ణుడు మా యొక్క మాస్టర్, గోపాలుడు, గోవిందుడు, గోవర్ధనధారి, అతను సర్వలోకాలను పాలించే అతను మా కోసం చెప్పులు లేకుండా అడవికి రావడానికి బయలుదేరాడు అని చెప్పి ఎంత ఆనందంలో అవి టీయర్స్తో వాటి యొక్క తాళ్ళు మొత్తం విడిపించుకొని ఎక్కడికో అడవి మొత్తం వెళ్ళి మొత్తం పీల్చి పిండి పిండి చేసేస్తాయండి. వాటి యొక్క గిత్తలతో రాళ్ళు రప్పలు మొత్తాన్ని పిండి పిండి చేసి ఎంత మృదువుగా అంటే గోధుమ పిండిలో నడుస్తున్నావా అన్నంత మృదువుగా రెడీ చేసేస్తాయన్నమాట. మీరు నేటికి బృందావనం వెళ్ళినా, ఏ దిక్కుకి వెళ్ళినా మట్టి మొత్తం అంతే ఉంటుందండి. రమణ్ రేతికి వెళ్ళండి, గోకుల్కి వెళ్ళండి, నందగావుకు వెళ్ళండి, తేరు కదంబకు వెళ్ళండి, ఎటువంటి 12 వనాలు ఉన్నాయి కదా, బాందీరవన్, కుముదవన్, నిధివన్, ఇట్లా ఏ వనానికి వెళ్ళినా సరే అక్కడ మొత్తం ఈ రకంగానే కృష్ణుడి కోసం తమ యొక్క గురువు, తమ యొక్క మాస్టర్ కోసం ఇవన్నీ అలా రెడీ చేసేసి ఆవులన్నీ. సరే ఫైనల్గా మంచిగా రెడీ చేస్తారు. రెడీ చేసినాక మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, కరతాళ ధ్వనులు, ధూపదీప నైవేద్యాలతో పిండి వంటలన్నీ రెడీ చేసి చల్దీ మూటలన్నీ కట్టి వాళ్ళ యొక్క నడుములకి బంధించి వాటిని భుజాన వేసుకొని సాయంత్రానికి వచ్చేస్తారు. పెద్ద ఢిల్లీ పోతున్నట్టు, కాశ్మీర్ పోతున్నట్టు రెడీ చేసి పంపించింది అనమాట యశోదామాత. మంచి మంచి అటుకులు, మంచి మంచి వెన్నకుండలు, మంచి మంచి పిండి వంటలు, రకరకాల లడ్డూలు, మంచినీళ్ళ కుండలు, ఎక్కడన్నా ఆకలేస్తే తాగడానికి అన్నీ చెప్పి పంపించిద్ది. పంపించి కొద్ది దూరం వెళ్ళినాక నందుడు, ఉపనందుడు, సనందుడు, తర్వాత రోహిణీమాత, కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కూడా అదొక ఆవులు మొత్తాన్ని తీసుకొని ఒక నగర సంకీర్తన ఉత్సవానికి బయలుదేరి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటారనమాట. కొద్ది దూరం వెళ్ళిన వెంటనే నందుడు వీళ్ళందరూ వెనుదిరిగి బయటకు వస్తారు. అప్పుడు యశోదామాత కొద్ది దూరం వెళ్ళిన కృష్ణుని పిలిచి, కృష్ణ, నువ్వు గొడవ చేయబాక, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు, నువ్వు బలరాముడు చెప్పిన మాట వినాలి అని చెప్పిద్ది.
కృష్ణుడి దగ్గర రకరకాల సెట్ ఆఫ్ గోపబాలురు ఉంటారండి. కృష్ణుడి కన్నా పెద్దవాళ్ళు ఉంటారు, కృష్ణుడి కన్నా చిన్నవాళ్ళు ఉంటారు. నందభవనంలో కృష్ణుడి కోసం పనిచేసే కొంతమంది సర్వెంట్స్ ఉంటారు, చిత్రక, రక్తక, పత్రక అని. వాళ్ళని కూడా గోపబాలుడు వేషం వేసి వాళ్ళని కూడా పంపించిద్ది, కృష్ణుడికి ఏమైనా కావాలంటే చూసుకో అని. కొద్ది దూరం వెళ్ళినాక మళ్ళీ సుబలుడిని పిలిచి, సుబలా, కృష్ణుడు యమునా నదిలోకి దిగుతాడేమో, దిగొద్దని చెప్పు, తనకి ప్రమాదం అట్లా దిగితే నువ్వే చెప్పాలని చెప్పిద్ది. ఇంకొద్ది దూరం వెళ్ళినాక సుధాముడిని పిలిచి, సుధామా, కృష్ణుడు ఏ చెట్టు మీదకైనా ఎక్కి తుంటరి పనులు చేస్తాడేమో, ఏ నెమలన్నా వెళ్తుంటే దాని వెనకాల పరిగెత్తుతాడేమో, పరిగెత్తగానే కృష్ణుడిని కాపాడు అని చెప్పిద్ది. ఇంకొద్ది దూరం వెళ్ళినాక బలరాముడిని పిలిచి, బలరామా, కృష్ణుడిని కంటికి రెప్పలాగా కాపాడుకో, అసలే తుంటరోడు, నల్లగా ఉన్నాడు, అడవిలో వెళ్ళినా సరే చెట్ల కిందే కూర్చోబెట్టుకో, అసలే నల్లనోడు ఇంకాస్త నల్లగా అయ్యాడనుకో పిల్లని ఎవరివ్వరు, నా దుంప తెగిపోయిద్ది, నేను వెళ్ళి ఎతకరావడానికి నాకు కోడల్ని, కాబట్టి నీ గురించి నాకు టెన్షన్ ఏం లేదు, నువ్వే పెద్దవాడివి కాబట్టి కృష్ణుని జాగ్రత్తగా చూసుకునే డ్యూటీ కూడా నీదే. ఇట్లా ఎన్ని రకాల సలహాలు సూచనలు చెప్పేసరికి కృష్ణుడికి ఎంత విసుగొచ్చిందంటే, మయ్యా ఇంక నువ్వు వెళ్ళు మయ్యా, నేను వెళ్ళొస్తాను, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అని చెప్పిద్ది. ఏరా, నీకోసమే కదరా ఈ మంచితనం అంతా చెప్తుంది, నేను నీ జాగ్రత్త కోసమే కదా, సరే అని చెప్పి కొద్దిగా దూరం వెళ్తారు. మళ్ళీ కృష్ణ, బలరామ అని పిలిచి కొద్ది దూరం పరిగెత్తుకుంటా వెళ్ళి, నీ కుడివైపు ఉన్న మూటలోనేమో 4 రసగుల్లాలు పెట్టాను, ఎడం వైపు ఉన్న మూటలోనేమో 5 సందేశ్ పెట్టాను, బలరాముడి దగ్గరేమో మంచి మంచి మోతీచూర్ లడ్డూలు పెట్టాను, ఇంకో పొట్లంలోనేమో చక్రాలు, జంతికలు, మురుమురాలు ఇవన్నీ పెట్టాను, మంచి మంచి సున్నుండలు, కొబ్బరి లడ్లు, రవ్వ లడ్లు ఇవన్నీ పెట్టాను. కాబట్టి మీ ఇద్దరు ఇది నాకు అది నాకు అని చెప్పి తన్నుకోకుండా, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుకోకుండా జాగ్రత్తగా తినండి, మీ బిహేవియర్ మంచిగా వండుకోండి. బలరామ జాగ్రత్త, ఆవులకి అసలే కృష్ణుడు కొత్త, అవి ఏమైనా పొడి చేస్తాయేమో, గుద్దేస్తాయేమో, కృష్ణ నువ్వు కూడా ఫ్లూట్తో ఏది పడితే అది వాయించి ఆవుల్ని బెదిరించకుండా చూసుకో అని చెప్పి ఎంతలాగా చెప్తుందంటే పైన ఉన్న దేవతలందరూ చూసి, ఆహాహాహాహా, శేషతల్పంలో పాలసముద్రంలో జయ విజయుల దగ్గర 7 ద్వారాల వెనక పడుకొని ఉండే ఓ నా స్వామి, యశోదామాత చేతిలో ఎట్లా బందీ అయిపోయావయ్యా నువ్వు అని చెప్పి ఎంత అనుభూతిని వాళ్ళు అనుభవిస్తారో మాటలు వర్ణనాతీతమండి. అవి చెప్పడానికి మనకి మాటలే రావు, సమయమే సరిపోదు. అంత అద్భుతంగా యశోదామాత తనకి తెలియకుండానే కృష్ణుడి పట్ల తనలో ఉన్న తన వాత్సల్య ప్రేమని తను బయట పెట్టుకుంటూ ఉందన్నమాట. సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడు చూడలేక వదలలేక యశోదామాత నందభవనంకి వచ్చి రోజు ఎక్కడ కూర్చొని కృష్ణుడిని ఆ నందభవనం పైనుంచి చూస్తుందో అదే విధంగా చూడటం ఆరంభించిందండి. అయితే ఇక్కడ ఇది గోపాష్టమి లీల. ఇట్లా వీళ్ళు దే గాట్ ప్రమోటెడ్ ఫ్రమ్ వత్సపాలక, ఫ్రమ్ పౌగండా స్టేజ్ టు ఫ్రమ్ కౌమార స్టేజ్ టు పౌగండా స్టేజ్. ఇప్పుడు గోపాలకుడిగా ఈ లీల ముగుస్తుంది. సరే, ఇక్కడ రాధారానికి అసోసియేట్ అయిన ఇంకా 2-3 లీలలు ఉన్నాయండి. ఒక కల్పంలో ఆచార్యులు ఏం చెప్తారంటే, రాధారాణి కృష్ణుడిని చూడాలని తనతో పాటు దూరంగా ఉండలేక తను కూడా తన సకులతో కలిసి గోపబాలుడు వేషం వేసుకొని తను కూడా అడవికి బయలుదేరిందని చెప్పి ఒక కల్పంలో జరిగిన లీలో చెప్తుంది. ఇంకొక ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, లేదు రాధారాణి వీళ్ళు కొండ మీద గోవర్ధనగిరి ఎక్కింది, సకులందరితో కలిసి గోవర్ధనగిరి పైన కూర్చుంది, కృష్ణుడు ఏ అడవిలోకి వెళ్తున్నాడా, కృష్ణుడు ఎక్కడి నుంచి చూద్దామా అని చెప్పి తను పరిగెత్తే టైంలో తన లోవర్ గార్మెంట్ అంటే తన లంగాని కొద్దిగా పైకి పట్టుకోవడం వల్ల ఆ రోజు యావత్ బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీమతి రాధారాణి యొక్క చరణ దర్శనం జరిగింది. కాబట్టే గోపాష్టమి రోజే అన్ని టెంపుల్స్లో కూడా మీరు చూడొచ్చు రాధారాణి యొక్క చరణ దర్శనాన్ని మనకి అందిస్తారండి అని ఒక ఆచార్యుడు చెప్తున్నాడు. ఇంకొక ఆచార్యుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతిరోజు కూడా శ్రీమతి రాధారాణిని జటిల కుటిల సూర్య పూజ చేయడానికి పంపిస్తారండి. ఆ రోజు సూర్య పూజ చేయడానికి వాళ్ళు పంపకుండా రాధారాణి ఇంట్లోనే ఉండిపోయింది. ఇంకా టైం అవ్వలేదు సూర్య పూజకి. అయితే కృష్ణుడు సడన్గా సుబలుని పిలిచి, సుబలా, నాకు శ్రీమతి రాధారాణిని చూడాలని ఉంది, నాకు రాధారాణిని ఇప్పుడు నేను చూడాలి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ, మిట్ట మధ్యాహ్నం అవుతుంది టైము, మనము డీపెస్ట్ ఫారెస్ట్లో ఉన్నాము,
ఇప్పుడు రాధారాణిని చూడటం అంటే చాలా కష్టమైన విషయం అది. రాధారాణి ఇప్పుడు తేలేని కృష్ణ నేను, ఆవిడ రాదు, మనం సాయంత్రం వెళ్తాం కదా, బర్సానా మీద నుంచి వెళ్ళి అప్పుడు రాధారాణిని చూసి వెళ్దాంలే అంటాడు. సరే అట్లాగా నువ్వు రాధారాణిని తేలేవు కదా, ఓకే, అయితే నేను మంచి కొండ మీదకి ఎక్కి చెట్టు మీదకి దూకి అందులో నుంచి యమునలోకి దూకి నేను ఇంక శరీరాన్ని వదిలేస్తాను, రాధారాణి లేకుండా నేను ఉండలేను, కాబట్టి నేను చచ్చిపోతున్నాను అని చెప్పి తన కొవ్వు బుర్ర, తన ఫ్లూటు, తను తెచ్చుకున్న ఈ తిండి పదార్థాలు మొత్తం అక్కడ పెట్టి, ఆవులు మొత్తం అడవిలో ఉంటాయి, వదిలేసి తను యమునలో దూకుదానికి ప్రయత్నిస్తాడు. అయ్యా స్వామి, నా తిప్పలేవు నేనే పడతాలే, నువ్వేమీ యమునలోకి దూకి నువ్వు ఆత్మహత్య ప్రయత్నం చేయబాక, రేపు నుంచి నిన్ను చూసి లోకాలన్నీ కూడా ముల్లోకాలు అందరూ కూడా చేయాలనుకుంటారు, ఆగాగు స్వామి, నువ్వు ఎక్కడికి వెళ్ళబాక, ఏమీ చేసుకోబాక, నా బాధలేవో నేనే అనుభవిస్తాను, శ్రీమతి రాధారాణిని నీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి సుబలుడు బయలుదేరతాడు. సుబలుడు వెళ్ళేటప్పుడు సుబలుడు ఏం చేస్తాడు, తనతో పాటు ఒక చిన్న దూడపిల్లని తీసుకొని వెళ్తాడనమాట. ఎందుకు దూడపిల్లని తీసుకెళ్ళాడంటే, ఆ దూడపిల్లని తీసుకెళ్ళి రాధారాణి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాడు. వదిలేసిన వెంటనే బయట వాళ్ళ అత్త జట్లా ఉండిద్ది అనమాట. ఎవర్రా నువ్వు ఇక్కడికి వచ్చావంటే వాళ్ళకి ఒక మంచి అనుబంధం ఉంటుంది. జట్లా వాళ్ళ ఫ్యామిలీ కను సుబలుడు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ యొక్క ఈ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో కానీ, ఈ గోవుల్ని పాలిచ్చే వ్యవహారాలలో కానీ, మిగతా వ్యవహారాలలో కానీ, కాబట్టి ఆవిడికి అంత డౌట్ రాదు. ఏం లేదమ్మా, నా దూడపిల్ల ఇటు వచ్చి తప్పిపోయింది ఎక్కడో మీ ఇంట్లోకే, నేను దాన్ని తీసుకెళ్ళకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమి లేదు, నా ఈ వీపు విమానం మొత్తం మోగిస్తారు, నన్ను ఇంకా మడతపెట్టి పొగిలో పెడతారు, నా కాళ్ళు చేతులు ఎరటిస్తాడు మా నాన్న, దూడపిల్లల్ని కూడా పట్టుకోలేవు అనుకుంటున్నావు నువ్వు, అసలు నీకు ఎంత బద్ధకం అని చెప్పి చెప్తాడు, కాబట్టి నేను నా దూడపిల్లని తీసుకెళ్ళాలి అని చెప్పి సుబలుడు ఒక చిన్న డ్రామా ప్లే చేస్తాడనమాట. ప్లే చేస్తే ఆవిడ చెప్తుంది, ఓకే 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 ఓకే, నాకైతే ఇప్పుడు నీ దూడని ఎతికే టైం లేదు, మంచి బరీగా తినున్నాను, నేను ఒక చిన్న గురక పెట్టి నిద్రలేకపోకపోతే నేను సాయంత్రం మళ్ళీ నా పనులు నేను చేసుకోను, కాబట్టి నువ్వే వెళ్ళి వెతుక్కో, అల్లరి చేయకుండా, మిగతా ఏమి టెంపరీ చేష్టలు ఏం చేయకుండా, ఇంట్లో ఉన్న వెన్నకుండలు పగల కొట్టకుండా నీ దూడపిల్లని తీసుకొని వెళ్ళిపో నువ్వు అని చెప్పి తను పడుకుండిపోతుంది అనమాట. అప్పుడు వెంటనే మన సుబలుడు వచ్చి, రాధారాణి రాధారాణి, నిన్ను కృష్ణుడు చూడాలనుకుంటున్నాడు, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్ళకపోతే తను దూకి యములలో దూకి చచ్చిపోతాడంట అని చెప్పిన వెంటనే రాధారాణికి వెంటనే టీయర్స్ వచ్చేస్తాయి. వామ్మో వామ్మో వామ్మో, స్వామి చేసేనైనా చేసేస్తాడు, ఇప్పుడు ఎలా ఏంటి ఏం చేయాలి అని చెప్పి అనిద్ది. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, జట్లా నిద్రపోయింది కాబట్టి నా డ్రెస్ నీకు ఇచ్చేస్తాను, నీ డ్రెస్ నాకు ఇచ్చేయి, నేను రాధారాణి లాగా ఇక్కడ డ్రామా చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి గోపబాలుడి వేషంలో సుబలుడిలాగా వెళ్ళిపోయి నువ్వు కృష్ణుడి దర్శనం చేసుకొని సాయంత్రం పెందలాడి వచ్చేసేయి, నేను దొరికిపోకముందే అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి రాధారాణి సుబలుడి వేషంలో అలంకరించుకునిద్ది అనమాట. అట్లా తనకి గోపబాలుడి వేషం వస్తుంది. సుబలుడిలాగా అలంకరించుకొని రాధారాణి ఆ దూడపిల్లని తీసుకొని బయలుదేరితే ఆవిడికి చెప్పిద్ది, ఇదిగో దూడపిల్ల దొరికింది, నేను వెళ్ళిపోతున్నానని. పోపో, ఎప్పుడు గోల చేస్తూ ఉంటారు, ఇల్లమ్మడి తిరుగుతా, అసలు ఏం సంతో ఇలా తయారయ్యారు, నాకు ప్రశాంతత లేదు, పడుకుందామన్నా దూడలు అంటారు, ఆవులు అంటారు, గెడ్డి అంటారు, పిడకలు అంటారు, పాడంటారు, మశానం అంటారు, నాకు నిద్ర లేకుండా చేస్తావు, ఇంక పోయపో అని చెప్పి రాధారాణిని పంపించేస్తారనమాట. రాధారాణిని పంపించేస్తా గోపికలకి చెప్తుంది, లోపల సుబలుడు ఉన్నాడు నా వేషంలో, కాసేపాకి సూర్య పూజ ఉందని చెప్పి తనని తీసుకొచ్చేయండి, తన వేషం తనకిచ్చేసి నేను మళ్ళీ నార్మల్గా రెడీ అయిపోయి నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పి పంపించేసిద్ది. సరే అని చెప్పి రాధారాణి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. అడవిలోకి వెళ్ళిపోయిన వెంటనే తను ఇప్పుడు ఏ వేషంలో ఉంది, సుబలుడి వేషంలో ఉంది. తను ఒక చిన్న డ్రామా ప్లే చేయాలనుకునిద్ది. కృష్ణుడు చూసి నిజంగానే సుబలుడేమో అనుకొని, సుబల రాధారాణి ఎక్కడా అంటే, ఈ రాధారాణి ఏం చెప్తుందంటే, సుబలుడి వేషంలో ఉన్న రాధారాణి, కృష్ణ ఏం చెప్పమంటావు, రాధారాణి ఏమో రాననింది, జట్లా కుట్లానేమో అడ్డం పడ్డారు, తీసుకురావడం నా వల్ల కాలేదు, సరే నీకు రాధారాణి నేను చూడాలని ఉంది కదా, రాధారాణి లాగే చంద్రావళి ఉంది కదా, చంద్రావళిని తీసుకొచ్చాను నేను నీ కోసము, చంద్రావళిని చూసి చంద్రావళితో మనం అందరం ఆడుకోవచ్చు, ఈ కొండలన్నీ తిరగవచ్చు, మనము ఒకళ్ళ మీద ఒకళ్ళం దూకొచ్చు, మనం తెచ్చుకున్న ప్రసాదాలన్నీ తినొచ్చు అని చెప్పి రాధారాణి కృష్ణుడిని టీస్ చేసిద్ది అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, చిచ్చిచి నాకు చంద్రావళి వద్దు, ఏమొద్దు, నాకు రాధారాణియే కావాలి,
అయ్యో రాధారాణిని పంపలేదా వాళ్ళు, ఎంత ఇబ్బంది పెడతా ఉంటారో రాధారాణిని. నేను రాధారాణిని చూసి చాలాసేపు అయింది, నిన్న రాత్రి ఎప్పుడు అనంగా చూశాను, ఇప్పుడు నేను చూడాలి, చూడకపోతే నాకు నిద్ర పట్టదే, చూడకపోతే నేను తినలేనే అని చెప్పి విరహ వేదనలో కృష్ణుడు ఏడుస్తూ ఉంటాడనమాట. అప్పుడు వెంటనే రాధారాణికి తన పట్ల కృష్ణుడు చూపించిన ప్రేమకి తను ముగ్ధ మనోహరాలైపోయి తన కళ్ళ నుంచి తనకు తెలియకుండానే ఆనంద బాష్పాలు రాలిపోతా తన యొక్క నిజస్వరూపాన్ని చెప్పిద్దనమాట, నేనే కృష్ణ అని. ఆ విధముగా శ్రీమతి రాధారాణి కూడా ఈ యొక్క గోపాష్టమి లీలలో పాలు పంచుకుంది. అయితే తర్వాత గోపబాలురు అందరూ ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీమతి రాధారాణి ఇక్కడ ఉండిద్ది కదా, సుబలుడిని వాళ్ళందరూ తీసుకొచ్చి మన అష్టసకులు మిగతా గోపికలందరూ తీసుకొచ్చి ఇట్లా అప్పచెప్తారు. సాయంత్రానికి శ్రీమతి రాధారాణిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఆ విధంగా శ్రీమతి రాధారాణి కూడా గోపాష్టమి లీలలో కృష్ణ బలరాములతో పాటు పాలు పంచుకుంది. కాబట్టే ఈ రోజున భక్తులందరికీ కూడా శ్రీమతి రాధారాణి యొక్క చరణ దర్శనం లభిస్తుంది. అదేవిధంగా రాధారాణిని గోపబాలు రూపంలో అలంకరించి ఉంచుతారండి. హరే కృష్ణ. శ్రీ గోపాష్టమి మహామహోత్సవ్కి జై. శ్రీమతి రాధారాణి నిజపాద దర్శనంకి జై. శ్రీ శ్రీ కృష్ణ బలరాం భగవాన్కి జై. వృందావన్ ధామ్కి జై. యమునా మయ్యాకి జై. గోమాతకి జై. భూమాతకి జై. గౌర్ ప్రేమానందే. హరి 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 బో.